నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాము. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు? సేవ్ పూరి శాండ్విచ్ అండి. సేవ్ పూరి శాండ్విచా? సేవ్ పూరి వేరేగా తింటాం, శాండ్విచ్ వేరేగా తింటాం. సో ఈ రెండింటి కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ శాండ్విచ్ అన్నమాట ఇది. వావ్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాట్ లాంటి శాండ్విచా? ఎస్, కొంచెం చట్పటాగా కూడా ఉంటుంది. ఓకే, విన్నారు కదా, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. ఎలా చేస్తారో చూడాల్సిందే మనం. సేవ్ పూరి శాండ్విచ్ ట మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్ చేసుకుందాం. సేవ్ పూరి శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: సన్నకార పూస 1 కప్పు, బ్రెడ్ స్లైసులు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పాపిడీలు 4, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, బంగాళదుంపలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గ్రీన్ చట్నీ కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెది పెట్టుకోవాలండి. సో ఇది మనకు బేస్లా వస్తుంది. ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా అండి. ఆ చాట్ గుమగుమ తెలిసిపోతుంది నాకు. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం, సో ఉప్పు కారాలన్నీ బాగా కలవాలి మసాలా. అవునండి. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసి సో బ్రెడ్ స్లైసెస్కి గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఇది ముందు అప్లై చేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం నిమ్మరసం, ఉప్పు, నిమ్మరసం. సో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఓకే. సో దీనిపైన ఆలు, కొంచెం వడాపావ్ స్టైల్లో ఉంది కదా ఇది. అంటే కొంచెం మనకు పాపిడి అవన్నీ కూడా వస్తాయండి దీంట్లో. స్టవ్ ఆన్ చేయాలా అండి? ఆన్ చేసుకుందాం. సో వీటిపైన చిన్న పూరి అండి, పాపిడి అనుకుంటాం కదా. కారపూస, సేవ్. ఇంట్రెస్టింగ్. సో దీంతో క్లోజ్ చేసుకుంటామండి. దీనికి ఏం రాయం మళ్ళీ? గ్రీన్ చట్నీ అది అక్కర్లేదు. సో ఇది మనం వేయించుకుంటాం పెనం మీద, లేదా గ్రిల్ అయినా చేసుకోవచ్చు. సో దాంట్లో పెట్టే ముందు ఇలా బోర్డ్ పైన కానీ ఏదన్నా పెద్ద ప్లేట్లో అడ్జస్ట్ ఉంది కదండి చివర్లా. ఎస్. వావ్, లోపల ఉన్న ఫిల్లింగ్ అంటుకునేలా సైడ్లో, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా వదిలేండి నేను. అవునవునవును. ఓకే, సేవ్ అంతా కూడా మనకు అలా సైడ్లోకి వచ్చేస్తుంది. పైన ఇక్కడ కొంచెం రాసేసుకుంటే టర్న్ చేసుకున్నప్పుడు అటు కూడా బాగా వేగుతుందండి. బాగుంది ఐడియా. సో రెండు వైపులా బాగా మనం వేయించేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు శాండ్విచ్. ఇలాంటివన్నీ చక్కగా అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ లాంటి ఫుడ్ మన ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా ఇలాంటివి చేస్తుంటే. సో జనరల్గా ఏంటంటే మనకి ఈ చాట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ముంబై ఆ సైడ్లో బాగా స్ట్రీట్ ఫుడ్స్ ఫేమస్. సో ఇది కూడా అటువైపు చేస్తూ ఉంటారు.
సో అటువైపు కూడా వేగిపోతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే సర్వ్ చేసేసుకుందాం. టాడా! ఇది ఒక హోల్సమ్ స్నాక్ కదా, అంటే గబుక్కున ఆకలి వేసినప్పుడు ఇలా చేసేసి ఇచ్చేస్తే ఫినిష్, ఎస్ ఆకలి తీరిపోతుంది. సో వేడివేడిగా సేవ్ పూరి శాండ్విచ్ రెడీ అండి. బ్యూటిఫుల్ సేవ్ పూరి శాండ్విచ్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. సేవ్ పూరి శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా బంగాళదుంపల్ని ఉడకపెట్టి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ కి గ్రీన్ చట్నీ రాసి బంగాళదుంప మిశ్రమాన్ని సమంగా పరచాలి. దీనిపై పాపిడి, సన్నకార పూస వేసి పైనుండి మరో బ్రెడ్ స్లైస్ ని ఉంచాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంటే సేవ్ పూరి శాండ్విచ్ రెడీ. సేవ్ పూరి శాండ్విచ్ రెడీగా ఉంది. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుంది, బాగా కట్ చేశారు ఇలాగా. ఓకే యమ్మీ యమ్మీ టు ఫిల్ యూర్ టమ్మీ. చాలా బాగుంది చూడండి. అసలు ఒక చోట సేవ్, లోపల ఫిల్లింగ్, మళ్ళీ మింటి చట్నీ, సో చిన్న పూరి, పాపిడి చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి, చాలా 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 బాగుంది. సో స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు ఇంట్లోనే మీరు ట్రై చేయండి. చాలా బాగుందండి, థ్యాంక్స్, వెల్కమ్. సో ఈ యమ్మీ ఫుడ్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి మార్కెట్ నుంచి తెచ్చి కవర్లలో పెట్టి అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. కొత్తిమీర విషయానికి వస్తే అలా పాలిథిన్ కవర్లో కాకుండా కొద్దిగా పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ షబీనా. నేను చూపిస్తున్న రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు కదా. సో ఈరోజు ఇంకొక మంచి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే కార్న్ పన్నీర్ చాట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పన్నీర్ చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా. మరి కార్న్ పన్నీర్ చాట్ ఎలా చేయాలో చూపించేస్తా. ఫస్ట్ అయితే ఇలా స్వీట్ కార్న్ని మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకుంటున్నా. తర్వాత పన్నీర్ని ఇలా చిన్న చిన్నగా తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం చాట్ చేస్తున్నాం కదా. సో చిన్న చిన్నగా అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ మీ ఇష్టం. ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ అంటే తక్కువ. టొమాటో కూడా అంతే. తగినంత సాల్ట్, కారం. ఈ కారం మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు స్పైసీ వద్దు అనుకుంటే కనుక కొంచెం తక్కువ. సో ఇదేంటో తెలుసా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, చాట్ మసాలా. అంటే ఆద్య క్యారెక్టర్ లాగా చట్పటాగా ఉంటుందన్నమాట. ఇది జీరా పొడి కూడా డైజెషన్కి చాలా మంచిది. ఇది గ్రీన్ చట్నీ. అండ్ గ్రీన్ చట్నీ అంటే కష్టం అనుకునేరు, గ్రీన్ చట్నీ కూడా చాలా ఈజీ చేసుకోవడం. కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి ఈ 3 మిక్సీ చేసేస్తే గ్రీన్ చట్నీ అయిపోయింది. ఇంకొంచెం లెమన్. సో లెమన్ లేకుండా అసలు టేస్టే రాదనమాట. లెమన్ కూడా వేసుకోవాలి పక్కాగా. నేనైతే పుల్లగా తింటా, బాగా పులుపిష్టం. పులుపు అలా కారంగా భలే ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా స్వీట్గా తగులుతూ ఉంటే ఆసమ్. సో ఇవి కలుపుకోవాలి ఫస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర,
ఫైనల్గా సేవ్ అంటే సన్నకారపూస. సో దాంట్లో కొంచెం మిగిల్చాను, ఎందుకు అనుకుంటున్నారా? తర్వాత చెప్తా. సో ఇవి కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకేముంది, బౌల్లో తీసుకోవడమే. సో చూసారు కదా, చాలా సింపుల్ చేయడం, అసలు స్టవ్తోనే పని లేదు మనకి. ఇలా స్వీట్ కార్న్ని బాయిల్ చేసేసుకుంటే అండ్ పన్నీర్ కూడా ఇంట్లో ఉంటే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు పక్కన పెట్టేసాను మొత్తం వేయకుండా అనుకున్నారు కదా, లాస్ట్లో ఇలా గార్నిష్ చేయడం కోసం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అంతే, కార్న్ పన్నీర్ చాట్ రెడీ అయిపోయింది. తయారీ విధానం ఇంకొకసారి చూసేయండి. కార్న్ పన్నీర్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ, నిమ్మరసం, టమాటో సాస్, కొత్తిమీర, సన్నకారపూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ పన్నీర్ చాట్ రెడీ. రాజుగారు, కార్న్ పన్నీర్ చాట్ రెడీ ఉంది. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. ఎమ్మిగా ఉంది. పైన గార్నిష్ కూడా బాగా చేశారు కదా కారపూసతో. చట్పటాగా సూపర్ ఉంది. అంటే నాలాగా, అంటే ఆద్య క్యారెక్టర్ లాగా. ఎస్, ఆ స్వీట్ కార్న్ కొంచెం కమ్మగా తగులుతూ, పన్నీర్ సాఫ్ట్గా, మీరు వేసిన మసాలాలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. కొంచెం గ్రీన్ చట్నీ కూడా వేశారు కదా, అవును, కొంచెం లైట్ స్పైసీగా, అది తెలుస్తూ సూపర్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి. కార్న్ పన్నీర్ చాట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వడలు, బజ్జీలు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే నూనెలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్లో ఇవాళ గుడ్ ఫుడ్ ఏంటి? ఈరోజు గ్రానోలా బార్ అండి. సో పిల్లలు చాలా ఇష్టపడతారు. సో మంచి హెల్దీ, అంటే అదొకటి ఇస్తే చాలా మనకి పిల్లలకి రోజుకోటి. బట్ బార్ అంటే చాక్లెట్ బార్స్ లాగా, అంటే చిక్కీ టైప్లో. చిక్కీ టైప్లో ఎస్, గ్రెనోలా బార్స్. ఎస్, చిన్నపిల్లలు, నాకు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి. అందరికీ తినచ్చు, అందరు తినచ్చు. ఎస్, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ అండి. గ్రెనోలా బార్స్టా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రెనోలా బార్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, ఖర్జూరం 1 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. గ్రెనోలా బార్కి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా మనం గసాలు, అలాగే ఫ్లాట్ ఓట్స్ అండి. సో ఇవి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఓట్స్ కాకుండా ఇది కొంచెం మన అంటే మా అటుకులు ఎలా ఉంటాయి, ఇంకొంచెం ఫ్లాట్ అలా ఫ్లాట్గా ఉంటుంది చూడొచ్చా. సో ఇవి దీంట్లో వాడతాం. దొరుకుతా అండి మార్కెట్లో, ఈజీగానే దొరుకుతుందండి. సో ముందుగా గసగసాలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. సో ఈ బార్ మనం చేసిన తర్వాత నిలవ ఉంటుందా అండి? హ్యాపీగా 4 రోజుల పాటు ఉంటుంది. నెల రోజులు? Yes, ఓ అంటే వావ్. మనం తినకుండా అది మిగిలితే అనుకోండి, అన్ని రోజుల వరకు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. అంటే ఒక ఎనర్జీ బార్ కదా ఇది. ఎస్. సో మనం ఇలాంటివి చేసుకుని మనం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే పని చేసుకునేటప్పుడు అప్పుడు అడపదడప జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటాం. చిప్స్ అని లేకపోతే రకరకాల డీప్ ఫ్రైడ్ పదార్థాలు, అదేంటి అవసరానికి మనకి ఏది కనిపించినా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఒక బార్ పెట్టుకుంటే ఎనర్జీకి ఎనర్జీ, పోషక విలువలు కూడా బాగుంటాయి కదా. ఎస్. ఓకే, సో ఇవి దీంట్లో వేసేసుకుంటున్నాను. అలాగే ఓట్స్ కూడా డ్రైగానే చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం స్వీట్నింగ్ కోసం ఖర్జూరం వాడుతున్నామండి. సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అవ్వడానికి సులువుగా ఉంటుందా మిక్సీ వేసుకున్నప్పుడు?
ఇది మిక్సీ ఏం వేసుకోమండి, ఇది చేసుకోమా? ఏం చేసుకోం. ఇక్కడ ఈ మనం అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ పలంగా పోతుంది. అంతే. సో పెద్దగా ఉన్నాయి అంటే కాజు కానీ బాదం కానీ పిస్తా ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా దీనికి సరిపడా ఆ సైజులో అలా మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఎస్, అది అలాగే వచ్చేస్తుంది మనకు. చాలా ఎనర్జీ బాజ్ మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా. ఎస్, సో అలా బయట కొనకుండా మనం ఇంట్లోనే ఇలా హ్యాపీగా తయారు చేసి పెట్టేసుకుంటే చాలా మంచిదండి. సూపర్. ఓకే, సో ఇది కూడా బౌల్లో వేసేసుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం అండి. సో అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది మనకు. ఓకే. బాదం, అలాగే పిస్తా, జీడిపప్పు, అలాగే అక్రూట్స్ అండి. వాల్నట్స్. ఎస్, సో ఇది కొంచెం దూరగా వేస్తే మనకు మంచి టేస్ట్ అనేది తినేప్పుడు బాగుంటుంది. కాబట్టి వీటిని కొంచెం మనం నేతిలో వేయించుకుంటున్నాం. ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుందా? ఎస్, కొద్దిగా అంటే తినేప్పుడు బాగా మనకు కొద్దిగా క్రంచిగా కూడా ఉంటుంది. ఓకే. సో ఇది బాగా వేగినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇవి కావాలంటే మనం గ్రైండ్ చేసి కూడా పౌడర్లా వేసుకోవచ్చా? సో వీటిలోంచి ఏదన్నా ఒకటి మనం కొంచెం పౌడర్లా చేసుకుంటే మీకు ఇంకొంచెం బేస్ కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే. సో ఏదో ఒకటి అంటారు కానీ అన్నీ వద్దంటారా? అన్నీ వద్దండి. సో కొంచెం మనకు అలా పీసెస్ లా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది చూడడానికి కూడా. అంటే ఒక్కొక్కసారి మాలాంటి మమ్మీస్ చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు తీసి ఏరేరి పారేస్తారని, అలాంటప్పుడు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కదా. Yes. అమ్మయ్య చాలు. ఓకే, సో ఇవి కూడా దీంట్లోనే వేసుకుంటున్నాం బౌల్లో. సో దీంట్లో కొద్దిగా లైట్గా అలా మిగిలిపోయింది కదా, దాంట్లోనే ఇవి గుమ్మడి గింజలండి. అలాగే సన్ఫ్లవర్ కదా. సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. అవునండి. సో కావాల్స్తే పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు మనం. ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చా? వద్దా? వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు అన్నమాట. వేసుకోవచ్చు. దాన్ని కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి. అందులో కూడా ఆయిల్ ఉంటుంది కొంచెం కదా. ఎస్, ఓకే. సో ఇవి కూడా తొందరగానే వేగుతాయండి మనకు. కొంచెం హైలో పెట్టి సరిపోతుందండి. సో ఇవి కూడా ఇదే బౌల్లో వేసేసుకుందాం. సో అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో నెయ్యి ఉంది కాబట్టి ఆ గసగసాలు కూడా వీటికి పట్టేస్తుందండి. సో ఇప్పుడు ఖర్జూరం మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం పేస్ట్లా చేసుకోవాలండి. ఓకే. సో గింజలు లేకుండా మనం ఖర్జూరం మిక్సీ వేసుకోవాలి. ఎస్, ఓకే. హనీ, తేనె. తేనె అండి. సో తీపి బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే మనం ఇది రెండు వేసాం కదా. ఎస్, సో ఇది చేతితోనే కలిపితే బాగుంటుంది. దీంట్లోనే కొంచెం మనం కోకో పౌడర్స్ చాక్లెట్లా కూడా ఉంటుంది కదా చూడడానికి పిల్లలకి. వాళ్ళకి కావాల్స్తే వేసేయచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో కానీ కలపాలి కదండి బాగా అంతా. కలపాలండి. సో ఇందాక మనం వేయించుకున్నాం కదా, సో ఆ వేడి ఇంకా అలాగే ఉంది. వేడిగా ఉందా ఇంకా? అంటే ఆ వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే మనకి ఇది కూడా కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుందండి, అంటే ఖర్జూరం పేస్ట్ అనేది. సో దీన్ని ఒక ట్రేలోకి తీసేసుకున్నాం. సో దీంట్లో ఒక బటర్ పేపర్ వేసుకుంటున్నానండి. ఓకే. సో మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. లేదంటే గ్రీస్ చేసి పళ్ళెంలో కూడా చేసుకోవచ్చా అండి, నెయ్యి అది వేసి? చేసుకోవచ్చండి. అక్కడ బ్రష్ అందిస్తారు. బటర్ పేపర్ ఉంటే వాడుకోవచ్చండి, లేకపోతే పళ్ళానికి నెయ్యి రాసుకుని దాని మీద కూడా మనం ఒత్తుకోవచ్చు. ఏమంటారు? దానికి అద్దేయచ్చు కదా మొత్తం. ఎస్ అండి.
ఇది కొంచెం గట్టి పడుతుందండి. మనం కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు కొద్దిగా సెట్ అయిన తర్వాత ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో సమానంగా పరుచుకొని పెట్టుకోవాలి. ఎస్. మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి ముక్కలు కట్ చేసుకున్నాక అది ఫ్రిడ్జ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మనం జార్లో ఏదన్నా మామూలుగా డబ్బాలో డబ్బాలో పెట్టేసి మనం నిల్వ పెట్టేసుకోవచ్చు. గ్లాస్ జార్లో వేసి పెడితే ఎంత బాగుంటుంది కదా. ఎస్, కనిపించినప్పుడల్లా అది పిలుస్తున్నట్టు. అవును. సో అలా అయినా తినాలి కదా. సో దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి, కొంచెం తొందరగా మనకు సెట్ అవుతుంది. ఆ తర్వాత సెట్ అయిన తర్వాత బయటకు తీసేసుకొని ముక్కలు కింద కట్ చేసుకుందాం. సో ఎంతసేపు అంటారు సుమారుగా? కనీసం ఒక 15 నిమిషాలు లేదండి, అరగంటకి ఎక్కువనే పెట్టాలి. అవునా? అరగంట నుంచి 40 నిమిషాల పాటు. షూర్, పెడదాం. ఓకే ఓకే. సో అరగంట 45 మినిట్స్ పడుతుంది కదండి దానికి? అవునండి. సో మనం ఈ లోపల కార్వింగ్ చేసుకున్నాం. కార్వింగ్ మనం ప్లేట్ ఇది డెకరేట్ చేసేసుకున్నాం. గార్నిష్ చేస్తారా? Yes. ప్లేట్ గార్నిష్. ఓకే. సో కీరా, టర్నిప్, అలాగే టర్నిప్ చాలా బాగుందండి కలర్. ఇది టర్నిప్ చూస్తే ఒక మంచి కథ కూడా గుర్తొస్తుంది దీని గురించి. బాగుంది. అలాగే కివి కూడా. కివి. ఓకే. సో ఇవి లీఫ్లా చేస్తున్నానండి. ఓకే. సో ఇలా సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్గా చేస్తున్నాను. ఇరువైపులా, రెండు వైపులా. అవునండి. సో కివి కూడా ఇలా హాఫ్ సర్కిల్. కివీలో లోపల గింజలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటుంది కదా అసలు. అది చాలా బాగా కనిపిస్తుందండి. గార్నిష్ చాలా బాగా, అంటే ఇది సెట్ అవుతుంది, అంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. రౌండ్ వేస్తున్నామండి. సో గుండ్రంగా పెడుతున్నారు, దాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తూ. అవునండి. సో ఇవి మనకి ఇలా సైడ్లో పెట్టేసుకుంటాం. బాగుంది. సో దీంట్లో ఫ్లవర్ చేస్తున్నానండి. ఇందాక నుంచి మీరు ఆ టర్నిప్ ఎలా యూజ్ చేస్తారని చూస్తున్నా. ఇది కూడా ఎంతో అందంగా ఉంటుంది కదా, పైన ఏమో ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. సో ఇది కొంచెం సేపు అయ్యాక చివర్లు నల్లగా ఏమైనా అవుతుందండి? ఏం లేదండి, అవ్వదు కదా? ఏమవ్వదు. బంగాళదుంపలు అవ్వదు? అస్సలు కాదు. ఓకే. సో ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు గార్నిష్. చాలా, ఇది దొరికే సీజన్లో హోటల్స్లో చాలా ఇవే పెడతారండి. లుక్ బాగుంటుంది ఆ పింక్ కలర్లో. చాలా ఇది నీళ్ళల్లో వేస్తే కొంచెం ఇలా ఓపెన్ అవుతుందా అండి? ఓపెన్ అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఓకే. వావ్, నైస్, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం బార్ కట్ చేసేసుకుందాం. ఓ ఎస్, తెచ్చుకుందామా? ఎస్. ఓకే. సో గట్టి పడిపోయింది. ఓ అలా చెక్ చేయాలా? అంటే అంత గట్టిగా అవుతే అది కట్ ఎలా చేస్తారని చూస్తున్నాను. వావ్, ఇది కట్ చేసాక తీసుకొచ్చా సార్, ఆ ముందర తీయాలంటారా? మన ఇష్టం అండి. సో ఇలా తీస్తే సింగిల్గా తీసేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి దీనిపై లైట్గా అలా పెట్టేసుకొని బ్యాలెన్స్ కోసం
అప్పుడు కట్ చేసుకోవచ్చు. మనం ముందుగానే కట్ చేసుకుంటే ఇవి కూడా పీసెస్ ఒక్కొక్కటి వేరుకోవడం చాలా టైం పడుతుంది. వావ్, ఎంత బాగా వచ్చిందో. సో ఒక్కసారి ఇది గట్టి పడిపోతే అలాగే ఉండిపోతుందా? సో సో మనం స్టోర్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, చూడండి. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుందండి. సో గ్రానోలా బార్ రెడీ అండి. ఓకే, గ్రానోలా బార్ రెడీ. అలాగే డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. మనము ట్రై చేద్దాము ఈ ఎనర్జీ బార్ని ఇంట్లో. తయారీ విధానాన్ని మనం సెర్చ్ చేద్దాం. గ్రానోలా బార్ తయారీ విధానం: ఒక పాన్ లో గసగసాలు, ఓట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన బాదం పప్పు, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు, తరిగిన వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వేసి వేయించాలి. ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన గసగసాలు, వేయించిన ఓట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, ఖర్జూరం పేస్ట్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గ్రానోలా బార్ రెడీ. గ్రానోలా బార్ రెడీగా ఉంది. సో తీసుకోండి. ఇంత పెద్ద ఎనర్జీ బార్, అలాగే తీసుకుంటే బాగుంటుంది. ఇంత ఎనర్జీయా? ఎస్. గసగసాలు వేశారు కదా, అవునండి. ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ ఎక్కువ స్వీట్గా లేదు. ఎస్, అంటే మనం న్యాచురల్ ఖర్జూరం వాడాం కదా, ఆ స్వీట్ని కొంచెం హనీ వేసాం. తేనె So, ఇది వేశారు. సరిపోతుందండి మనకు. చాలా బాగుందండి. అంటే ఎక్కువ తీపి లేకుండా ఈ ఎనర్జీ బార్ చాలా చాలా బాగుంది. చాలా ఈజీ టు మేక్ కాబట్టి మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ కోసం, దోశ కోసం మనం పిండి తయారు చేసుకున్నప్పుడు అది బాగా పులిస్తేనే ఇడ్లీ కానీ దోశ కానీ బాగా వస్తుంది. కానీ చలికాలంలో సరిగ్గా పులవదు. అందుకని మనం ఈవినింగ్ పిండి కనుక తయారు చేసుకున్నట్లయితే అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నట్లయితే పిండి బాగా పులుస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో షెఫ్ గారు, ఏంటి స్పెషల్? ఈరోజు కీరా స్వీట్ ఇడ్లీ అండి. కీరా దోసకాయతోనా? కీరా దోసకాయ యాడ్ చేసుకొని స్వీట్గా ఉంటుంది ఇడ్లీ. ఏం కాంబినేషన్, చాలా కొత్తగా ఉందండి. సో అంటే మంచి మెథడ్లో, అంటే అరిటాకులో చేస్తున్నాం. అరిటాకులో పెట్టేసి మనం స్టీమ్ చేస్తాం. వావ్, సో సూపర్ టేస్ట్లో వస్తుంది అది. విన్నారా? కీరా దోసకాయతో చేస్తున్న స్వీట్ ఇడ్లీట. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందామా? కీరా స్వీట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, బియ్యం 2 కప్పులు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో మొదలు పెడదాం. ఓకేనండి. సో దీని కొరకు ఏంటంటే మనం బియ్యం ముందుగా నానబెట్టుకోవాలి. 1 గంట పాటు నానబెట్టేసుకొని నీళ్లు వాష్ చేసి ఆరబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసుకుంటాం మనం. ఫస్ట్ పొడి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బెల్లం అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గంటైనా నానాలంటారు. అవునండి. ఇది ముందుగా మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే. సో తర్వాత దీంట్లో బెల్లం, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా వాటిస్తారా? కొంచెం ఇది గట్టిగానే రావాలండి. ఓకే. సో ఇది ఇలా రెడీ చేసుకోవాలి.
సో నీరు మనం చూసి వేసుకోవాలి కదండి, ఎందుకంటే బెల్లం కూడా కరుగుతుంది, మళ్ళీ అలాగే కొబ్బరిలో కూడా ఉంటుంది కొబ్బరిలో కూడా నీరు ఉంటుంది. కొద్దిగా ఉప్పు. సో దీన్ని మనం స్టీమ్ చేసుకుంటామండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా ఇలా పెట్టిన కాసేపు పెట్టేసి బేకింగ్ పౌడర్, కొద్దిగా యాలకుల పొడి, కీరా అనుకున్నాం కదండి. కీరా సో ఇక్కడ కీరా దోసకాయ పొట్టుతో పాటే తురుముకుంటాం ఫైన్ తొక్కతోనే. ఓకే. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, పిండేసుకొని సో తొక్కతో బాటే మనం చేసుకున్నప్పుడు బాగా కడగాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కడగకపోతే దాని మీద డస్ట్ అవన్నీ ఉంటాయి కదా. ఎస్ అండి. సో ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. సో మళ్ళీ కీరా వాళ్ళకు కూడా కొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం మరి ఎక్కువ లూజ్ అయిపోయిందంటే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. ఇది ఇంతకీ సోడా అన్నది ఇంపార్టెంట్ అండి, బేకింగ్ పౌడర్ అంటే మనం ఇది ఫర్మెంట్ చేయట్లేదు కదండి, కాబట్టి మనం సోడా కొంచెం వేసుకుంటాం. అరిటాకు పైన వేసేసుకొని స్టీమ్ చేస్తామండి, అంటే దీని లోపల వస్తుంది మనకు. ఓకే. ఆకు నెయ్యి ఏం రాయక్కర్లేదండి, జస్ట్ డైరెక్ట్. ఎస్ అండి. సో కొంచెం 1-2 చుక్కలు అలా పైన వేసుకుంటాం. సో ఆ స్టీమ్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ దాంట్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఓకే, దాని ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. అవునండి. ఓకే. సో దీన్ని మనం స్టీమ్ మీద ఉడికిచ్చేసుకోవాలి. సో ఇలా ఎన్ని కావాలంటే మనం రెడీ చేసేసి సో ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే మనకు ఇడ్లీ రెడీ అండి. వెరీ నైస్, బాగుంది. ఓకే. సో కాసేపు ఉడకనిచ్చేద్దాం. సో ఇది ఏంటి అంటారు, ఇది మెయిన్ కోర్స్ లోకి వస్తుంది, స్వీట్ డిష్ స్పెషల్ ఏదన్నా స్పెషల్ అకేజ్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అది చేసుకుంటూ ఉంటారు. సో అలా మనం చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనం చేసుకునే బూరెలు కానీ బొబ్బట్లు ప్లేస్లో ఇలా కొంచెం స్వీట్ ఇడ్లీ. సో దీంట్లో కొబ్బరి ఫ్లేవర్ ఉంటుంది. సో కొంచెం అరిటాకులో చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంటుంది. చాలా బాగుంటుంది. అంటే కొంచెం వెరైటీగా కావాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసుకోవచ్చు. బాగుంది. సో వెయిట్ చేద్దాం అంటే 5-10 నిమిషాలు. ఓకే. మామూలు మన ఇడ్లీ లాగే కదా. అంటే కొంచెం అరిటాకు లోపల ఉంది కాబట్టి కొంచెం 1-2 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఎక్కువ టైం పడుతుంది. ఓకే, 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఓకే. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశ కోసం బియ్యం మినపప్పుతో పాటు కొద్దిగా మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకుని పిండి తయారు చేసుకుని దాంతో దోశలు వేసుకున్నట్లయితే దోశలు క్రిస్పీగా వస్తాయి. మెంతుల వల్ల ఆరోగ్యానికి మేలు కూడా. ఓకే, ఇది స్టీమ్ అయిన చూద్దామండి. ఓకేనండి. ఓ వావ్, ఆహాహా, అరిటాకు స్మెల్. ఓకే. ఓకే అండి. కీరా స్వీట్ ఇడ్లీ రెడీ. సో దీనిపై నుంచి కొంచెం మనకు చెరుకు పాకం దొరుకుతుంది. సో అదైనా వేసుకోవచ్చు, లేకుంటే బెల్లం పాకం కొంచెం లేత పాకం చేసేసుకుని అలా పైనుంచి కొంచెం అలా జల్లుకొని సూపర్ గా ఉంటుంది. అలా పైనుంచి ఇలా పానకం వేసి ఇలా తినాలన్నమాట. ఎస్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ ఇడ్లీ, కీరా స్వీట్ ఇడ్లీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. కీరా స్వీట్ ఇడ్లీ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టి ఆరిన బియ్యం, బెల్లం, పచ్చి కొబ్బరి, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, కీరా దోసకాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరిటాకులో తీసుకుని పైనుండి నెయ్యి వేసి ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కీరా స్వీట్ ఇడ్లీ రెడీ. కీరా స్వీట్ ఇడ్లీ రెడీగా ఉంది. ఎస్.
ఇది ఏదైనా ప్రదేశానికి చెందిన స్వీట్ డిష్ అండి లేకపోతే ఎలా? సౌత్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అవునా? బాగుంది. ఎస్, కొంచెం ఆ కీరా క్రంచిగా, అంటే స్కిన్తో పాటు వేసాం కదా, సో ఆ స్కిన్ కొంచెం తగిలినప్పుడు కొంచెం క్రంచినెస్ ఉంది. కొబ్బరి కూడా వేసాం దీంట్లో. కొబ్బరిది కొంచెం మీరు అన్నట్టు డామినేటింగ్గా ఉంది. ఎస్, బెల్లం అండ్ స్టీమ్ చేశారు కదా, చాలా నోట్లో అసలు ఇలా కరిగిపోతుంది. ఎస్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే ఆకు మీద మీరు స్టీమ్ చేశారు కదా, ఆ ఆకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది. ఎస్, అందుబాటులో ఉన్నప్పుడు మనం అరిటాకు మీద వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ప్లేన్గా కూడా వేసుకోవచ్చు ఆ పాత్రలో, మనం ఇడ్లీ పాత్రలో. బట్ ఇలా అరిటాకులో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అవును, ఆ ఆకు టేస్ట్ దీనికి అంటుకుంది. ఎస్, చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పులుసు లేదా సాంబార్ లాంటివి చేసుకునేటప్పుడు కొత్తిమీర ఆకులుగా కాకుండా కాడలతో సహా కనుక వేసి ఉడికించుకున్నట్లయితే మనం చేసుకున్న ఆ సాంబార్ కానీ పులుసు కానీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ సేవ్ పూరి శాండ్విచ్. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం కొంచెం సేవ్ ఉంది, పాపిడి ఉంది, కొంచెం ఆలుగడ్డలు యూస్ చేశారు అండ్ గ్రీన్ చట్నీ యూస్ చేశారు. మనము గ్రీన్ చట్నీని కనుక ఇంట్రెస్టింగ్గా కొత్తిమీర పుదీనా సఫిషియంట్ క్వాంటిటీలో వేసి చేస్తే అది ఒక గుడ్ ఇంగ్రీడియంట్ ఆర్ గుడ్ రెసిపీ మనం ఒక శాండ్విచ్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇందులో ఆలుగడ్డలు ఉన్నాయి, ఆలుగడ్డల్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్యాలరీస్ వస్తాయి, అంటే బ్యాడ్ క్యాలరీస్ వస్తాయి, అది తినకూడదు అని అనుకోకుండా ఫిల్లింగ్గా బాగా పనికొస్తుంది. చీజ్ అవన్నీ వేయకుండా పొటాటోని ఫిల్లింగ్గా యూజ్ చేస్తే శాండ్విచ్లో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ ఈ రెసిపీలో కొంచెం సేవ్ పాపిడి, సేవ్ అవన్నీ యూజ్ చేశారు కాబట్టి అవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అడిషనల్ అన్వాంటెడ్ క్యాలరీస్ మనకి అక్కడి నుంచి వస్తుంది. కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ క్రంచ్ అనేది మనకి దానిలోంచి లభిస్తుంది. ఇందులో బ్రెడ్ మనము బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నామా, మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తున్నామా, వైట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నామా, దాన్ని బట్టి మనకి డిఫరెన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా కనుక శాండ్విచెస్ మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే కనుక బ్రౌన్ బ్రెడ్ ఇంక్లూడ్ చేస్తేనే బెటర్ అవుతుంది. ఓవరాల్గా మనకి ఈ టైప్ ఆఫ్ శాండ్విచ్ నుంచి కొంచెం రెగ్యులర్ వెజిటబుల్ శాండ్విచ్ కంటే ఎక్కువ క్యాలరీసే వస్తాయి, ఎందుకంటే అందులో సేఫ్ పాపిడి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా మనం రొటీన్గా తీసుకునే శాండ్విచెస్కి ఒక వేరియేషన్గా కావాలంటే అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ కార్న్ పనీర్ చాట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే డిఫరెంట్ ఫార్మ్స్లో మనం కనుక పనీర్ మన డయట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఒక కర్రీ కాకుండా ఇంకా ఏం చేయాలని. అలాంటప్పుడు మనకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇది. ఇందులో మనం కార్న్ ఉంది, కార్న్ నుంచి మనకి యూజువల్గా పీచు పదార్థం వస్తుంది. చాలామంది స్వీట్ కార్న్ తినచ్చా లేదా, డయాబెటిక్ స్వీట్ కార్న్ తినచ్చా లేదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వెజిటబుల్ బేస్డ్, ఫైబర్ బేస్డ్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇట్లా రెసిపీలో కానీ లేకపోతే ఒక సాలడ్లో కానీ ఇంక్లూడ్ చేసే ఉంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. పనీర్ ఉంది, పనీర్ ఒక గుడ్ క్వాలిటీ వెజిటేరియన్ ప్రోటీన్. మనము వారంలో 2-3 సార్లు కనుక పనీర్ ఇంక్లూడ్ చేస్తే, ఎస్పెషలీ వెజిటేరియన్స్ కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన పర్ డే ప్రోటీన్ అనేది రీచ్ అవుతూ ఉంటారు. మనము మన మీల్స్లో ఒక వీక్లీ 2 to 3 times ఈజీగా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గ్రానోలా బార్. ఇది ఒక సూపర్ హెల్దీ రెసిపీ. మనం కనుక ఇది ఇంట్లో తయారు చేసి స్టాక్ పెట్టి పిల్లలకి ఇస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓట్స్ ఉన్నాయి, అదొక హెల్దీ ఇంగ్రీడియంట్. ఓట్స్ నుంచి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి, అంటే చాలా స్లోగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత చాలాసేపటి వరకు మనకి ఎనర్జీ అనేది అలా కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. అలాగే ఇందులో ఖర్జూరాలు ఉన్నాయి, ఖర్జూరాల నుంచి మనకి ఆ న్యాచురల్ స్వీట్నెస్ అనేది వస్తుంది, ప్లస్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అండ్ ఫైబర్ కూడా వస్తుంది. సో డేట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ షుగర్స్ అని మనం ఐడెంటిఫై చేసి ఇంట్లో ఓట్స్ చేసినా లేకపోతే ఎలాంటి స్వీట్స్ చేసినా కూడా అందులో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో
ఇందులో మనము పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, కాజు ఉంది, బాదాం ఉంది, ఇంకా వాల్నట్స్ అట్లాంటివి వెరీ గుడ్ టైప్ ఆఫ్ హెల్దీ నట్స్ యాడ్ చేశారు. సో యూజువల్గా ఇట్లాంటి డిఫరెంట్ వేరియంట్ హెల్దీ నట్స్ యాడ్ చేసినప్పుడు మెయిన్గా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఏదైతే మన బాడీలో అసలు ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ స్టార్ట్ అవ్వకుండా చూస్తాయి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్, అతి చిన్న న్యూట్రియంట్స్, కాపర్ కానీ మెగ్నీషియం కానీ సెలీనియం కానీ, ఇప్పుడు కోవిడ్ కోసం జింక్ కావాలి మన అందరికీ, అవన్నీ కూడా మనకి ఈ నట్స్ నుంచి వస్తాయి. కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్సలెంట్ హెల్దీ న్యూట్రియంట్స్తో చేసిన ఒక గ్రెనోలా బార్. ఇది మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకొని మన పిల్లలకి చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే ఓన్లీ నట్స్ తినమంటే తినరు, ఓన్లీ డేట్స్ తినమంటే తినరు. కాబట్టి ఇది ఒక చాక్లెట్ ఫామ్, ఒక బార్ ఫామ్లో వాళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు అడల్ట్స్ ఈక్వల్గా తీసుకోవచ్చు. మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూ రెసిపీ ఖీరా స్వీట్ ఇడ్లీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే బియ్యం పిండి, బెల్లము, ఖీరా ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి ఇడ్లీ లాగా తయారు చేశారు. మనము ఇంగ్రీడియంట్స్ పరంగా చూస్తే ఖీరాలోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది వస్తుంది. ఏ రెసిపీలో యాడ్ చేసినా కూడా దాని క్యాలరీ కంటెంట్ అనేది సగానికి సగం తగ్గించేస్తుంది. బియ్యం పిండి ఉంది, ఆఫ్ కోర్స్ దానిలోంచి రావాల్సిన క్యాలరీస్ మనకు వస్తాయి. స్వీట్ కూడా జాగ్రత్తగా బెల్లం యాడ్ చేశారు. బెల్లం మనకి క్యాలరీ కంటెంట్ వైజ్ షుగర్ లాగానే ఇస్తుంది, కానీ కొంచెం అడిషనల్ మినరల్స్ అనేవి న్యాచురల్ మినరల్స్ అన్పాలిష్డ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి అవి లభిస్తాయి. ఐరన్ కంటెంట్ కూడా మనకి బెల్లంలో షుగర్ కంపేర్ చేస్తే మటుకు ఎక్కువగానే ఉంటుంది. ఇడ్లీలు అనేటప్పటికీ దాన్ని స్టీమ్ చేసి తయారు చేస్తాం కాబట్టి అడిషనల్గా ఫ్యాట్ ఏం లేకుండా ఉంటుంది. ఒక సింపుల్గా హెల్దీగా నాన్ ఫ్రైడ్ స్నాక్ లాగా పెట్టాలంటే మనం దీన్ని ఒక ఈవినింగ్ స్నాక్ లాగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరల్లో ఉప్పు కాస్త తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం కంగారే. ఈసారి కూరలో కనుక ఏదైనా ఉప్పు కాస్త ఎక్కువైందనుకోండి, కంగారు పడకుండా కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి, కూర సర్దుకుంటుంది, రుచికరంగా తయారవుతుంది. ఈటీవీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో. ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్ యాప్. రాజుగారు, ఎప్పటిలాగే ఇవాళ వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మా షెఫ్ గారు చేసే వంటలు, సెలబ్రిటీ చేసే వంటలు అన్నీ కూడా మీకోసమే. మీరు ట్రై చేస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.